ముహమ్మద్ సిరాజ్ని తీసుకోలేదు. డేటా చూపించి మాట్లాడతా, నువ్వు డిసైడ్ చేయి ఫేరా అన్ఫేరా అనేది. కమింగ్ టు యూఏఈ పిచెస్ ఆర్ మెన్ టు బి స్పిన్నర్స్ ఎక్కువ ఉంటారు. స్క్వాడ్ లో ఉన్నది ప్రాపర్ 3 పేసర్స్ లో సిరాజ్ లేడు. ఇప్పుడు యూఏఈ పిచెస్ లో ఓడిఐ మ్యాచెస్ చూసుకున్నట్టయితే పవర్ ప్లేలో ఈ డేటా చూసుకోండి. పవర్ ప్లేలో చాలా వికెట్స్ దొరికాయి బౌలర్స్ కి, అంటే ఫస్ట్ 10 overs లో. ఈ డేటా చూసుకోండి, మళ్ళీ చూపిస్తున్నా. ఇది ఆఫ్టర్ పవర్ ప్లే బౌలర్స్ కి ఎక్కువ వికెట్స్ దొరుకుతున్నాయి. సో ఈ డేటాని ఇప్పుడు సిరాజ్ డేటాతో మొహమ్మద్ షమీ డేటాతో కంపేర్ చేస్తే మీకు అర్థమైపోతుంది మన పేసర్స్ లో ఎవరు ఉండాలనేది. ఓకే, సో సిరాజ్ డేటా చూసుకుంటే లాస్ట్ 3 years లో తీసుకున్న వికెట్స్ 71 వికెట్స్ లో 41 వికెట్స్, అంటే 57% అనేది పవర్ ప్లేలో తీసుకున్నాడు ఫస్ట్ 10 overs లో. మిగిలిన పర్సెంటేజ్ అనేది 30 వికెట్స్ తర్వాత తీసుకున్నాడు. ఓకే, సో కమింగ్ టు షమీ చూసుకుంటే షమీ లాస్ట్ 2 years లో తీసుకున్న వికెట్స్ 47, 15 వికెట్స్ పవర్ ప్లేలో తీసుకున్నాడు, విచ్ ఇస్ 30%. ఆఫ్టర్ పవర్ ప్లే తీసుకుంది 32 వికెట్స్, లిటరలీ 68% ఆఫ్ వికెట్స్ తీసుకున్నాడు. అంటే యూఏఈ పిచెస్ కి షమీ ఎక్స్పీరియన్స్ అండ్ తన స్టార్ట్స్ కూడా మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ అనేది లైక్ సిరాజ్ ది పవర్ ప్లేలో ఎక్కువ ఉంది. యాజ్ యూజువల్ మన కెప్టెన్ చెప్పినట్టు ఎఫెక్టివ్ పవర్ ప్లేలో ఉన్నాడు కాబట్టి పవర్ ప్లేలో ఇక్కడ దొరకట్లేదు యూఏఈ పిచెస్ లో. సో అది కొంచెం కన్సర్న్ అయి ఉండొచ్చు, అందుకు తీసుకోలేదు. అండ్ హర్షదీప్ ని మనం కంపేర్ చేయలేము, ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కాబట్టి తనని అందుకు తీసుకొని ఉండొచ్చు. సో ఫర్ మీ స్టార్ట్స్ అన్ని మ్యాచ్ అవుతున్నాయి, బట్ సాడ్ ఫర్ సిరాజ్ ఫర్